వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అస్సలు కానే కాదు. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇవాళ పాలమూరు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఎన్నిక మే 13 నాడు జరగబోయేటువంటి ఎన్నిక. పాలమూరు ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ నిర్ణయించుకోవాలి, పాలమూరుకు ఓటేద్దామా, పాలమూరుకు వెన్నుపోటు పొడిసే శక్తులకు ఓటేద్దామా. మక్తల్ ప్రజలు నిర్ణయించుకోవాలి. మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలు, మాగనూరు, కృష్ణ, ఉట్కూరు, నర్వా, ఆత్మకూరు, అమరచింత మండలాల ప్రజలందరి వారు నిర్ణయించుకోవాలి. మన ఆత్మ గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనీక ఓటేయాలా మనము, మనల్ని ఓడగొట్టనీకే, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయనీకే ఏకమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయాలన్నా ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇవాళ గత 10 సంవత్సరాలు మనం చూసినాము, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా మనల్ని పరాయి వాళ్ళ లెక్క చూసిండ్రు. స్వరాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పట్ల వ్యవహరించిండ్రు. కానీ మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపుల కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు. 10 ఏళ్ళు మమ్మల్ని బానిసలు లెక్క చూసిండ్రు కదా, మా పాలమూరు పౌరుషమేందో చూపిస్తాం మీకని, మా మక్తల్ పౌరుషమేందో చూపిస్తామని మన మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిండు, మన సంగెంబండ సమస్యకి పరిష్కారం తెచ్చిండు. అంతేకాదు మన మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన మధ్యకి ఇవాళ రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఈ ఎన్నిక ద్వారా మనము మన పాలమూరుని గెలిపించుకుందాము, మన పాలమూరు ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుందాము, మన పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో పెంచుదాము. రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడం ద్వారా సోనియమ్మ కొడుకు, మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ప్రచారంలో భాగంగా నేను వీలైనంత వరకు ప్రతి గ్రామానికి వచ్చి, ప్రతి తలుపు తట్టి, ప్రతి ఒక్క ఓటరు దేవుడిని కలిసి నాకు ఓటేయమని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసినాను. కానీ సమయాభావం వల్ల మీ అందరినీ మీ గ్రామానికి వచ్చి, మీ ఇంటికి వచ్చి కలవలేకపోయినాను. నన్ను పెద్ద మనసుతోటి మీరందరూ కూడా అర్థం చేసుకొని, సమయాభావం వల్ల ప్రత్యక్షంగా మీ దగ్గరికి రాలేకపోయినానని నన్ను క్షమించి, నన్ను పెద్ద మనసుతో అర్థం చేసుకొని, నన్ను ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా కాకుండా మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీ కష్టాలను తీర్చే ఆలోచన చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా, మీ అందరి బిడ్డలాగా నన్ను ఆదరించి మీ అందరికీ సేవ చేసే అవకాశం కలిగిస్తూ, మీ అమూల్యమైన ఓటు నా గుర్తు సోనియమ్మ గుర్తు, మల్లికార్జున్ ఖార్గే గారి గుర్తు, రాహుల్ గాంధీ గారి గుర్తు, మన రేవంత్ రెడ్డి గారి గుర్తు, టీఆర్ ముదిరాజ్ గారి గుర్తు, పేద ప్రజల గుర్తు, ప్రతి ఒక్క దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల గుర్తు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మీ అందరి గుర్తైనటువంటి చెయ్యి గుర్తు పైన ఓటేసి మే 13 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 పై ఉండేటువంటి
చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, నన్ను గెలిపించడం ద్వారా మీకందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మక్తల్ నియోజక